Dear class students, now continue with the contact forces. We have discussed three forces in contact forces. Now the last one and the fourth one, tension force. టెన్షన్ ఫోర్స్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. దీన్ని క్యాపిటల్ టీ అని రాస్తాం జనరల్గా, బికాస్ ఆఫ్ టెన్షన్లో ఫస్ట్ లెటర్ మనం తీసుకుంటాం. యు సీ దిస్ ఫిగర్, ఇది ఒక సర్ఫేస్. ఆ సర్ఫేస్కి నేను ఒక స్ట్రింగ్, దీన్ని రోప్ అందాం, తాడు లేదా ఒక స్ట్రింగ్తో ఒక బాక్స్ని లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని నేను ఇలా హ్యాంగ్ చేశాను. రైట్, ద బాక్స్ సస్పెండెడ్ విత్ అ స్ట్రింగ్. The box or any object the suspended with a string and the free end with tied on surface. Right, surface ki nenu దీని యొక్క సెకండ్ ఎండ్ని ఇక్కడ తగిలించేసాను. ఓకే, సో జనరల్లీ this shown as like this example, suspended fruits on the tree. మీరు చూసారా, ఫ్రూట్స్ ఇలా కిందికి ఇలా సస్పెండ్ అయి ఉంటాయి, అంటే వేలాడుతూ ఉంటాయి కదా. అవి చెట్టుకే ఉంటాయి కానీ ఇట్లా వేలాడుతూ ఉంటాయి. అలాగే క్రేడల్, మీరు ఊయలు చూసారా, ఊయలు మీరు కడతారు కదా జనరల్గా, దట్ ఈజ్ ఆల్సో సస్పెండెడ్, అంటే అవి వేలాడుతూ ఉంటాయి. అలాగే హుక్ ద ఫోటో ఆన్ వాల్, మీరు ఎప్పుడన్నా ఫోటోని గోడకు వాల్కి మేకుకు తగిలిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. యు సీ దిస్ హియర్, సస్పెండెడ్. రైట్, so the photo is suspended with a nail. Right, okay, so this figure what shown, what tells us అంటే ఇప్పుడు ఈ rope లేకపోతే, without this rope the box or this object compulsory should fall down. Right, అంటే ఎందుకు ఫాల్ డౌన్ అవుతుంది, దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ FG అనేది కింది వైపుకు పనిచేస్తుంది కాబట్టి ఇట్ మస్ట్ బి ఫాల్ డౌన్. రైట్, మరి ఇది ఎందుకు పడిపోవట్లేదు అని అంటే ఈ బేస్ అనేది ఉంది, స్ట్రింగ్తో దీన్ని మనము టైఅప్ చేసాం కాబట్టి ఉంది. రైట్, అంటే అర్థం ఏంటిది, ఇది పడిపోకుండా ఉండడానికి ఈ బాక్స్కి కింది వైపుకు పనిచేస్తున్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉందో అంత ఫోర్స్ ఈ స్ట్రింగ్ అనేది ఇస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇలా వేలాడేసిన తర్వాత ఇది బరువుగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చూడండి, ఇది టైట్గా ఉంటుంది. ది టైట్నెస్ ఈస్ కాల్డ్ అ ఫోర్స్ ఎగ్జర్ట్ బై ది స్ట్రింగ్ టు ద అపోజిట్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద బాక్స్. అండర్స్టాండ్, అర్థమైంది కదా. ఈ బాక్స్ అనేది కిందికి పడిపోకుండా ఉంది అంటే ఈ స్ట్రింగ్ ఆధారంగా ఉంది. ఈ స్ట్రింగ్ యొక్క టైట్నెస్ మీరు గమనిస్తే ఈ టైట్నెస్ అనేదే ఈ బాక్స్ మీద ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేస్తున్నటువంటి ఫోర్స్. ద ఫోర్స్ ఈజ్ ఎగ్జర్ట్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ ఆన్ ద పర్పెండిక్యులర్లీ అప్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ ఉంది. ఇది ఎప్పుడు అంటే మనం ఇంతకుముందు నార్మల్ ఫోర్స్లో కూడా చూసినాం, అది కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే పర్పెండిక్యులర్గా ఫోర్స్ పనిచేస్తుంది. సో దట్స్ వై ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో అందుకే మనం ఏం రాశాను, ఈ FG అనేది ఎందుకు ఇక్కడ W రాశానంటే ద వెయిట్ ఆఫ్ దిస్ బాక్స్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఒక బాక్స్ యొక్క వెయిట్, దాని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం వెయిట్ అంటాం కాబట్టి మనం దీన్ని Wగా రాసుకోవచ్చు. సో ఈ W ఎంతైతే కిందికి పనిచేస్తుందో అంత ఫోర్స్ పైకి పనిచేస్తుంది కాబట్టి దిస్ హ్యాస్ స్టేబిలీ సస్పెండెడ్. రైట్, అంటే అక్కడ స్థిరంగా వేలాడదీయబడ్డది. సో అలా పైకి పనిచేసే, ఇలా స్ట్రింగ్ ద్వారా తాడు ద్వారా వేలాడదీసినప్పుడు పైకి పనిచేసేటువంటి ఇలాంటి ఫోర్స్నే మనం టెన్షన్ ఫోర్స్ అని అంటాము. రైట్, అప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ బాక్స్ అనేది ఈజీగా సస్పెండ్ అయింది. సో మీ ఇక్కడ చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో కూడా మనం టెన్షన్ ఫోర్స్ని చూడొచ్చు. అంటే టెన్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం హ్యాంగ్ చేసినప్పుడు, ఓకే, సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఆ స్ట్రింగ్ కానీ ఆ రోప్కి కానీ ఉండే టైట్నెస్సే దాని యొక్క టెన్షన్ ఫోర్స్. ఎంత టైట్గా ఉంటే అంత టెన్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. సో బాక్స్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అంతవరకు దాని టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. బాక్స్ యొక్క వెయిట్ ఎక్కువైందనుకో, టెన్షన్ ఫోర్స్ కన్నా ఎక్కువైతే ఆ బాక్స్ లేదా ఆ ఆబ్జెక్ట్ కింద పడిపోతుంది.
దానికి ఈక్వల్ అయ్యేంత వరకు, ఈక్వల్గా ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. సో ద ఫోర్స్ ఎగ్జర్ట్ బై ద స్ట్రింగ్ ఆర్ రోప్, ద టైట్నెస్ ఆఫ్ దట్, ఆ స్ట్రింగ్ రోపు ఏదైతే ఉందో దాని ద్వారా ఎగ్జైట్ అవుతున్నప్పుడు వచ్చే టైట్నెస్నే దట్ ఈస్ కాల్డ్ టెన్షన్ ఫోర్స్. సో యూజువల్లీ ద క్వశ్చన్ అరైజ్ హియర్, నార్మల్ ఫోర్స్ కూడా అట్లాగే పైకి ఉంది, టెన్షన్ ఫోర్స్ కూడా అలాగే పైకి ఉంది కదా, మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దీస్ బిట్వీన్ నార్మల్ అండ్ టెన్షన్ ఫోర్స్? ఓకే, సో రెండిట్లో మీరు గమనించవచ్చు, రెండిట్లో కూడా ఆబ్జెక్ట్ మీద పర్పెండిక్యులర్ అనే ఫోర్స్ పైకి పనిచేస్తుంది, నార్మల్ ఫోర్స్లో కానీ టెన్షన్ ఫోర్స్లో కానీ, రైట్? సో దిస్ ఇస్ అ సిమిలారిటీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఇక్కడ నార్మల్ ఫోర్స్లో ఆబ్జెక్ట్ అనేది మనం హ్యాంగ్ చేయం, అది కాంటాక్ట్లో ఉంటుంది, కానీ ఫ్లోర్ మీద కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ మీద కానీ కాంటాక్ట్ అయి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టేబుల్ మీద ఒక బాక్స్ పెట్టడం, సో అలా కింద హ్యాంగ్ కాకుండా ఏదైనా బాక్స్ మీద కానీ, ఏదైనా టేబుల్ మీద కానీ, ఏదైనా ఫ్లోర్ మీద కానీ ఆబ్జెక్ట్ అనేది కాంటాక్ట్ అయి ఉంటుంది దాంతో. టెన్షన్ ఫోర్స్లో కూడా కాంటాక్ట్ అయి ఉంది. ఎలా కాంటాక్ట్ అయింది చూడండి, బాక్స్ స్ట్రింగ్ తోటి కాంటాక్ట్ అయింది, అంటే ఇది వేలాడదీయబడ్డది కాబట్టి దిస్ ఇస్ ద కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ లేకపోతే ఇది పడిపోతుంది కదా, తాకి ఉంది కాబట్టి ఇది కూడా కాంటాక్టే. కానీ ఎలాంటి కాంటాక్ట్? కాంటాక్ట్ విత్ స్ట్రింగ్ ఆర్ రోప్ అండ్ సస్పెండెడ్, అంటే వేలాడదీయబడి ఉండాలి ఖచ్చితంగా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, దిస్ ఇస్ ద సిమిలారిటీ. ఓకే, అండర్స్టాండ్? సో అప్పుడు నార్మల్ ఫోర్స్లో మనం గ్రావిటేషనల్ ఫోర్స్, దానికి అపోజిట్లో గ్రావిటేషనల్ ఫోర్స్కి అపోజిట్లో నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది, ఆపోజిట్ని మనం మైనస్ చూపించడం, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్. సో దట్స్ వై ద ఫోర్స్, నెట్ ఫోర్స్ ఈజ్ 0. ఇలాగే ఇక్కడ వేలాడదీసినాం కాబట్టి ఆ గ్రావిటేషన్ ఫోర్స్ని మనం వెయిట్ అన్నాము, ఆ వెయిట్ దానికి ఆపోజిట్లో టెన్షన్ ఫోర్స్ స్ట్రింగ్ ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని కూడా మైనస్ చూపించినాము. ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కానీ డైరెక్షన్లో చేంజ్ ఉన్నాయి కదా, ద నెట్ ఫోర్స్ ఈజ్ 0. మై డియర్ స్టూడెంట్స్, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ లైక్ టెన్షన్, నార్మల్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మనం చాలా రాయొచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు రాసి పెట్టుకోగలిగితే ఎగ్జామ్లో చాలా 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 ఈజీగా మనం ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు. సో రిమైండ్ యూ, దిస్ ఈజ్ అ కాంటాక్ట్ ఫోర్సెస్. ఓకే, దిస్ ఈజ్ అ ల్యాబ్ యాక్టివిటీ ఫర్ యూ చిల్డ్రన్ in your textbook. So in the lab activity, our aim is to find the limiting force that can be borne by a string. అంటే మనం ఏవైతే సహజంగా చూస్తామో బయట దారాలు, రకరకాల స్ట్రింగ్స్ చూస్తాం కదా, దారాలు కాటనీ కానీ, నైలానీ కానీ, పాలిస్టర్ కానీ, లేకపోతే సిల్క్ కానీ, ఇలాంటి రకరకాల దారాలు చూస్తాం కదా, ఆ దారాలకు ఎంత ఫోర్స్ అనేది లిమిట్గా ఉంటుంది, అంటే అది ఎంత వెయిట్ని ఆపగలుగుతుంది అన్నది మనం ఇక్కడ ఫైండ్ చేస్తాం, అది లిమిటింగ్ ఫోర్స్. ఓకేనా? ఎట్లా తెలుసుకోవచ్చు? హౌ డు వి ఫైండ్ ద లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ కెన్ బోర్న్ బై ఎ స్ట్రింగ్ అని అంటే, ఇక్కడ మనకు కొన్ని మెటీరియల్స్ మనకు అవసరం అవుతాయి, మెటీరియల్స్ రిక్వైర్డ్. మీరు గమనించండి, ఒక దారం యొక్క లిమిట్ని తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ టెన్షన్ ఫోర్స్ని మనము ఈ యొక్క పద్ధతిని మనం వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనము ఒక బాక్స్ని వేలాడదీసినట్టుగానే ఇక్కడ కొన్ని రిక్వైర్డ్ మెటీరియల్స్ తోటి మనము ఆ దారాన్ని వేలాడదీయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ రిక్వైర్డ్ మెటీరియల్స్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ హియర్ టు ఫైండ్ ద limiting force by Borny string? Spring balance. I shown in the figure, this is a spring balance. I hang on this surface, right? I hook this. It's spring balance ni ikkada surface ki nenu hang chesanu. This is ikkada varaku spring balance. This is spring balance. And weights ante baruvulu. So daniki spring balance tho paatu baruvulu tesukunnam, aa baruvulni ikkada kanabaduthundi chuvinchanu. So weights, okay. And the light strings ఆర్ 10 centimeter లెంత్ అండ్ ఈక్వల్ థిక్నెస్. అంటే ఒకే మందం ఉన్న, ఒకే పొడవు, ఎంత పొడవు? 10 centimeter లెంత్ ఉండి ఒకే థిక్నెస్ ఉన్నటువంటి మీకు ఇష్టం వచ్చిన రకరకాల దారాలు ఎన్ని దొరికితే అన్ని. నేను ఒక 3 తీసుకోమని చెప్తున్నాను ల్యాబ్ యాక్టివిటీలో 3. సో ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, ద టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ కాటన్, ద టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ నైలాన్, ద టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ సిల్క్. ఇలా ఈ 3 కూడా ఎట్లా తీసుకోవాలి? అన్ని 3 10 centimeter లెంత్ ఉండాలి, ఒకే థిక్నెస్ తోటి ఉండాలి, ఒకే మందంతో ఉండాలి. అండ్ వెయిట్ హ్యాంగర్, అంటే వెయిట్స్ ఎక్కడ వేస్తాము? ఇలా ఈ దిస్ ఇస్ అ స్ట్రింగ్. ఇది మనం ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ స్ట్రింగ్ని మనం చెప్పుకుంటున్నటువంటి, అంటే స్ట్రింగ్ని ఎక్కడ వేలాడదీశాను చూడండి, ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్కి, ఇక్కడ వెయిట్ హ్యాంగర్కి మధ్యలో స్ట్రింగ్ ఉంది. అంటే ఈ స్ట్రింగ్ 10 centimeters ఉంటుంది. ఈ 10 centimeterకి మనం ఒక వెయిట్ హ్యాంగర్ని తగిలిస్తాం. వి హుక్ ద వెయిట్ హ్యాంగర్ అండ్
దానికి నెమ్మదిగా వీ హ్యావ్ టు యాడ్ ద వెయిట్స్. ఓకే, ఒకేసారి పెద్ద వెయిట్స్ వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టేక్ 50 grams, తర్వాత 10 grams యాడ్ చేసుకుంటూ దీని యొక్క స్ట్రింగ్ యొక్క కెపాసిటీ లిమిట్ ఎంత ఉందో మనము తెలుసుకోవడానికి మనము ఈ ల్యాబ్ యాక్టివిటీని చూస్తాం. సో ఈ అపారటస్లో ఉన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సెట్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్, స్ట్రింగ్ అండ్ వెయిట్ హ్యాంగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యాడ్ ద 50 grams, after then you add 10 grams, జనరల్లీ ర్యాపిడ్గా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో అప్పుడు అది ఏదో ఒక వెయిట్ దగ్గర ఈ స్ట్రింగ్ చాలా టైట్ అయిపోతుంది. టైట్నెస్ మీన్స్ టెన్షన్ ఫోర్స్ పెరుగుతుంది. సో ద టైట్నెస్ మీన్స్ ద టెన్షన్ ఫోర్స్. ఏదైనా ఒక వస్తువు హ్యాంగ్ చేసినప్పుడు దాని యొక్క టైట్నెస్ని మనం టెన్షన్ ఫోర్స్ అన్నాం కాబట్టి, సో హియర్ వీ షోడ్ we said this the tension force will grown up when you add the weights. Okay, so అప్పుడు ఏదో ఒక వెయిట్ దగ్గర అయితే అయిపోతుంది. సో అప్పుడు ఏ వెయిట్ దగ్గర అయితే ఇది బ్రోక్ అవుతుందో, when the string was broken with the limiting, దాని యొక్క లిమిటింగ్ వెయిట్ దగ్గర అది బ్రోకెన్ అవుతుంది. సో ఆ లిమిటింగ్ వెయిట్ అనేది ఇక్కడ రాయాలి. సో దట్ ఈస్ ద లిమిటింగ్ ఫోర్స్. సో దిస్ ఇస్ ద ల్యాబ్ యాక్టివిటీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఈ ఎయిమ్ ఇచ్చి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ల్యాబ్ యాక్టివిటీ అని అడుగుతాడు. అప్పుడు ఇవన్నీ రాయాలి. అలాగే వాట్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ డన్ ద ఇన్ దిస్ ల్యాబ్ యాక్టివిటీ అని కూడా అడుగుతాడు. అప్పుడు నేను చెప్పినట్టుగా దాన్ని జాగ్రత్తగా పాయింట్ వైజ్గా రాస్తాం. ఓకే, అర్థమైంది కదా చిల్డ్రన్స్? రైట్. సో దిస్ ఇస్ ద ఫోర్స్. ఓకే, ఇప్పుడు మనము అన్ని రకాల ఫోర్స్ని నేర్చుకున్నాం. అయితే ఒక ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్గా ఉంది అని అంటే ఆ స్టేబుల్గా ఉన్న ఆబ్జెక్ట్ మీద కావచ్చు, అలాగే అంటే చలనంలో మూవింగ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద కావచ్చు, మనకు ఇందాక చెప్పిన ఫోర్సెస్ కొన్ని పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేల మీద ఉండేటువంటి ఎర్త్ మీద స్టేబుల్గా ఉన్న కదులుతున్న ప్రతి వస్తువు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఒకవేళ అది నేల మీద కదులుతూ ఉంటే దాని మీద నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఒకవేళ అది వేలాడతీస్తూ ఉంటే అంటే హ్యాంగ్ చేయబడి ఉంటే దాని మీద టెన్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఒకవేళ దాన్ని తోస్తూ ఉంటే దాని మీద మస్కులర్ ఫోర్స్ పనిచేస్తుంది. ఒకవేళ అది ముందుకెళ్ళి ఎక్కడో ఒక ఆగిందంటే ఖచ్చితంగా దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. సో ఇలా మనం రకరకాల ఫోర్సెస్ని చూస్తాం. అంటే ఒక వస్తువు మీద ఒకటే ఫోర్స్ కాదు, రకరకాల ఫోర్స్ పనిచేస్తూ ఉంటాయి. అన్ని ఫోర్స్ యొక్క మొత్తాన్ని, ద టోటల్ అడిషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఇన్ ఆల్ డైరెక్షన్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ నెట్ ఫోర్స్. ఓకే, సో ఆ నెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది మనం డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకే చిల్డ్రన్స్, యు సీ దిస్ ఫిగర్స్ టు టెల్స్ అబౌట్ ద నెట్ ఫోర్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు గీసిన డయాగ్రామ్సే మీకు మళ్ళీ ఒకసారి గీసి చూపిస్తున్నాను. ఐ ఆల్రెడీ షోన్ దిస్ ఫిగర్ అండ్ ఆల్రెడీ డిస్కస్డ్. What is this? This is a box on the table is stable, and now the box have its own weight. The weight is in the form of a gravitational force. So this is a gravitational force is in the downward direction vertically, is a perpendicular. In the same way, how much the gravitational force is the same the normal force on this box in the upward direction. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి ఎంత పనిచేస్తుందో నార్మల్ ఫోర్స్ ఈ బాక్స్ మీద అంతే పనిచేస్తుంది. దిస్ ఇస్ ద కాంటాక్ట్ ఫోర్స్, దిస్ ఇస్ ద నార్మల్ ఫోర్స్. ఓకే, సో దట్స్ వై వీ హ్యావ్ రైట్ హియర్ వర్టికల్లీ ద Fg is equal to minus Fn. Minus is shown, the direction is shown as minus is shown as a direction. Okay, so that's why we can say the net force, the two forces acting on this box, right? ఈ బాక్స్ మీద రెండు ఫోర్స్ పనిచేస్తున్నాయి. నెట్ ఫోర్స్ అంటే ఏంటిది? మొత్తం ఫోర్స్ కాబట్టి ద టోటల్ అడిషన్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్. So I will here a plus. So gravitational force and plus the normal force. The normal force, whenever you add this both, is equal the magnitude of 0. అంటే వీటి యొక్క అడిషన్ 0 అయింది. ఎందుకు 0 అయింది అని అంటే the box is stable, not moving on this table. So that's why the total addition of all the forces is when the 0, the F net is equal to 0. The net force is also 0. So in this case also the car is not moving. Okay, the car is not moving on the floor, on the road. So in the engine force is horizontally in this
front direction, the opposite direction the road will exert on this tire of the car, the force is called frictional force. సో ఇది ఇప్పుడు హారిజెంటల్గా వర్క్ చేస్తుంది. ఇంజన్ ఫోర్స్ ఇటువైపు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటువైపు. అంటే హారిజెంటల్గా ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని నెట్ ఫోర్స్ జీరో. ఇందులో ఎట్లా చెప్పాను ఇట్లా కూడా జీరో. సో ఆల్వేస్ ఇన్ ద నెట్ ఫోర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఫోర్స్ ఇస్ అ వెక్టర్. అంటే దానికి ఒక దిశ అనేది ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. ద ఫోర్స్ ఇస్ అ వెక్టర్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. దానికి పరిమాణం ఎంత ఇంపార్టెంటో డైరెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వి రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ యూజింగ్ యారో. మనం ఇట్లా యారో మార్క్గా చూపిస్తాం. జనరల్గా ఫోర్స్ని మనం క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తాం. నేను ఇక్కడ F1, F2, F3 అని 3 ఫోర్సులు రాశాను. F1కి పైన ఒక యారో మార్క్ ఉంది. దిస్ యారో మార్క్ షోస్ ఎస్ అ డైరెక్షన్. The F1, the phi is the magnitude. The direction of this force is shown as a arrow. So ఫోర్స్ని మనం జనరల్గా యూనిట్స్లో చెప్పుకుంటే SI యూనిట్లో న్యూటన్ అనేది ఇట్స్ అ గ్రేట్ సైంటిస్ట్ నేమ్. వి యూజ్డ్ సైంటిస్ట్ నేమ్ ఈజ్ యాజ్ అ SI యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. SI యూనిట్స్లో మనం ఫోర్స్కి న్యూటన్ అనేటువంటి యూనిట్స్ని ఇస్తాం. సో దట్స్ వై న్యూటన్ మొత్తం రాయకుండా క్యాపిటల్ N రాస్తే 5 న్యూటన్లు. అంటే ఎంత బలం పనిచేస్తుంది? F1 5 న్యూటన్స్, F2 10 న్యూటన్స్, F3 15 న్యూటన్స్. సో వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ ఒక ఆబ్జెక్ట్ మీద మొత్తం పనిచేసేటువంటి బలాన్ని మనం నెట్ ఫోర్స్ అంటాం. ఆ నెట్ ఫోర్స్ని మనం ఇట్లా చూస్తాం. ఇప్పుడు రెండే ఫోర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ రెండింటి మొత్తం దాని యొక్క డైరెక్షన్. ఓకే, ఒకవేళ ఇది జీరో కాకపోతే ద బాక్స్ ఈజ్ ఇన్ మూవింగ్. ఒకవేళ ఇది కూడా జీరో కాకపోతే దాని అర్థం ఏంటిది? ద కార్ ఈజ్ మూవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ 5 న్యూటన్స్ ఫోర్స్ ఇటువైపు పనిచేస్తుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ 2 న్యూటన్స్ ఉందనుకోండి, 2 న్యూటన్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? 5 - 2 అంటే 3 న్యూటన్స్ ఇంకా ఎక్కువనే ఉంది, జీరో కాలేదు. అంటే కార్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే రైట్, కార్ అనేది వెనకకి మూవ్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకే, ఇక్కడ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి ఎక్కువగా ఉంది, నార్మల్ ఫోర్స్ దాని మీద తక్కువ పనిచేస్తే ఇది విరిగిపోయి ఈ బాక్స్ కింద పడిపోతుందని దాని మీనింగ్. లేకుంటే ఆ బాక్స్ అనేది కింది వైపుకి వస్తుందని దాని మీనింగ్. సో ఆల్వేస్ వి షోన్ ద నెట్ ఫోర్స్ ఈజ్ ద టోటల్ అడిషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఎనీ ఆబ్జెక్ట్. రైట్, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ కాల్డ్ నెట్ ఫోర్స్. మనం చాలా రకాల నెట్ ఫోర్స్ అనేది మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. మీ బుక్లో కూడా నెట్ ఫోర్స్ గురించి క్యాలిక్యులేట్ చేయడం ఉంది. నేను తర్వాత వీడియోలో ఆ నెట్ ఫోర్స్ గురించి కంప్లీట్గా ఒక ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కానీ లేకపోతే స్టేబుల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నేను చెప్తాను. రైట్, వెల్.